నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 ఎడ్యుకేషన్. పెట్రోలియం ఇంజనీరింగ్లో బీటెక్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారు, అసలు ఐఐపిఈ అంటే ఏంటి ఫస్ట్? ఐఐపిఈ అంటే అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఈ ఐఐపి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? యాక్చువల్లీ ఐఐపిఈని 2060లో మన ఇండియన్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది. సో ఇది వైజాగ్లో అయితే లొకేట్ అయ్యింది. మెయిన్ ఏంటంటే ఎనర్జీ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే దీని అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే హోదాని కూడా ఇది కలిగి ఉందన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ ఏంటంటే అండి స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్, అంటే ఆ పర్టికులర్ రిలేటెడ్గా ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేసి వాళ్ళని ఇంకా మెరుగ్గా మోర్ ఎనర్జీస్ని డెవలప్ చేయడానికైతే స్టార్ట్ చేశారు. రెండోది వచ్చేసరికి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి కూడా దీన్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ మూడోది వచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా మనకి ఏంటంటే కేవలం పెట్రోల్ అనేది మాత్రమే తెలుసు, ఎనర్జీ సెక్టర్ ఫ్యూయల్స్ మాత్రమే తెలుసు అనమాట. సో అలా కాకుండా పూర్తిగా మనకి బయోఫ్యూయల్స్ అని, సోలార్ ఎనర్జీ అని ఇలాంటివి కూడా ఇంక్రీజ్ చేయడం కోసం దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. క్యాంపస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? యాక్చువల్లీ ఈ ఐఐపిఈ క్యాంపస్ వచ్చేసరికి వైజాగ్లో లొకేట్ అయిందని కదండి. ఇది సబ్బవరం, అనకాపల్లిది సబ్బవరం దగ్గర అయితే స్టార్ట్ చేశారు. బట్ టెంపరీగా ఇది ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఉందన్నమాట. సో ఇక ఫెసిలిటీస్కి వచ్చేసరికి మనకి ఐఐటి ఖరగ్పూర్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్ అయితే దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అన్నీ అయితే తీసుకొచ్చారు. రైట్. ఈ ఐఐపిలో కోర్సెస్ ఏంటి అసలు? బేసిక్గా ఇక్కడ బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఎంటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బీటెక్ కోర్సెస్కి వచ్చేసరికి పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించినవి. ఇంకా ఎంటెక్లో మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది. రైట్. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఇది ఎలా ఉంటుంది? దీనికి కంప్లీట్గా జేఈ మీద డిపెండ్ అయిందండి. సో ఫస్ట్ యాజ్ యూజువల్ జేఈ అడ్వాన్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత జేఈ అడ్వాన్స్డ్ రాయాలి. సో జేఈ అడ్వాన్స్డ్ రాశాక అప్పుడు ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఐఐపిలో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి జోసా కౌన్సిలింగ్తో సంబంధం లేకుండానే డిఫరెంట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సపోజ్ దీనికి వచ్చేసరికి మనకి పెట్రోలియం ఇంజనీరింగ్కి లాస్ట్ టైం కట్ ఆఫ్ అయితే 18,000 దాకా ఉంది, కెమికల్కి 24,000 దాకా ఉంది. ఈ ఐఐపిఈ కోర్స్ ఫీజు, స్కాలర్షిప్స్ వీటి గురించి చెప్పండి. ఇది సిమిలర్ అండి. యాక్చువల్లీ ఐఐటీస్తో సమానంగానే ఉంటుంది కోర్స్ ఫీజు కూడా. మీకు ఆల్మోస్ట్ 2.10 దాకా అవుతుంది. 2,10,000 అలా అవుతుంది. అండ్ స్కాలర్షిప్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బిలో లోయర్ కేటగిరీ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ ఇన్కమ్ సోర్స్ 1 lakh బిలో ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ 1 to 5 lakhs ఇన్కమ్ రిసోర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 66% అయితే ఆఫ్ ఉంటుంది. ఇంటర్న్షిప్, కొలాబరేషన్, ఈ ప్లేస్మెంట్స్ వీటి గురించి చెప్తారా? ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇది బేసిక్గా ఎనర్జీ సెక్టార్ కదా. సో మీకు ఐడియానే ఉంటుంది, ఐఓసిఎల్, బీపీసీఎల్, గెయిల్, హెచ్పిసిఎల్. సో ఇలాంటి వాటితోనే ఇంటర్న్షిప్ ఉంటుంది. అలాగే అబ్రాడ్లో చూసుకుంటే కనుక మనం షెల్ కంపెనీ ఇలాంటి వాటితో కూడా ఇంటర్న్షిప్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటి అండ్ ఐఐపిఈ? ఐఐటి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ కోర్స్. ఐఐటిలో మనకి చాలా కోర్సెసే దొరుకుతాయి. సో బట్ ఐఐపిఈకి వచ్చేసరికి ఎవరికైతే ఎనర్జీ సెక్టార్స్లో ఉండాలి అండ్ కంపల్సరీగా పిఎస్యూస్లో జాబ్స్ కొట్టాలి, అండ్ పర్టికులర్లీ ఈ కొన్ని నవరత్నాస్ అంటారు యాక్చువల్లీ, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇట్లాంటివన్నీను, అండ్ ఓఎన్జీసీ, గెయిల్ ఇలాంటి వాటిల్లో జాబ్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్ అయితే మాత్రం ఐఐపిఈలోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. ఐఐటి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎనర్జీ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఎనర్జీ సెక్టార్, అది వచ్చేసరికి ఇంకా టెక్నికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. శ్రవంతి గారు, రిక్రూటర్స్ ఎవరు? యాక్చువల్గా వీళ్ళకి వచ్చేసరికి కింద నేను చెప్పినట్టు నవరత్న కంపెనీస్ తీసుకుంటాయి. మన ఇండియాలో ఉన్న ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, గెయిల్. అలాగే ప్రైవేట్ అండ్ అబ్రాడ్ వచ్చేసరికి మనకి షెల్ కంపెనీ తీసుకుంటుంది, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళనైతే తీసుకుంటుంది అనమాట. సో వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసరికి యావరేజ్గా 18 lakhs అబోవ్ అయితే మాత్రం ఉంది ఇండియన్ కంపెనీస్లో. ఓకే, ప్లేస్మెంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి చెప్పండి. 100% ప్లేస్మెంట్ అయితే అయిపోతుందండి, అందులో నో డౌట్. సో ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్సే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్కి
పక్కగా అందరికీ అయితే కన్ఫర్మ్గా ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. శ్రవంతి గారు ఫ్యూచర్ కెరీర్స్ ఏంటి అసలు? సో బేసిక్గా ఇది ఎస్టాబ్లిష్ చేసిన రీజన్ ఏంటంటే సమ్ లెవెల్ ఆఫ్ లైక్ ఎనర్జీ సెక్టార్స్కే పరిమితం కాకుండా కొత్తగా కూడా కనుక్కోవాలి అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ సస్టైనబిలిటీ సెక్టార్లో ఉంటుంది అండ్ న్యూ ఎనర్జీ సెక్టార్స్లో డెవలప్ చేయడంలో కూడా కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అంటే బేసిక్గా R&D అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్న్షిప్స్ కూడా లైక్ టాప్ నవరత్న కంపెనీస్లో అయితే ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. లేదు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళన్నా కూడా ఇంటర్న్షిప్స్ అయితే చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, జేఈ అడ్వాన్స్లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో, ఎనర్జీ సెక్టార్లో వర్క్ చేయడానికి ప్యాషన్గా ఉంటారో వారు ఈ కోర్స్ని పిక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే కనుక డిస్ప్లేలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్9 ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం.